నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అఖిలపక్ష సమావేశం నుంచి విపక్షాలు వాకౌట్. టీఎంసీ రెబల్ ఎంపీలను ఆహ్వానించడంపై ఇండీ కూటమి నిరసన. రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. పెట్రోల్లో ఇథనాల్ కలపడం, ప్రశ్నాపత్రాల లీకేజ్పై చర్చించే అవకాశం. ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కానున్న భోగాపురం ఎయిర్పోర్ట్. ఆగస్టు 1న కార్యక్రమానికి అధికారుల ముమ్మర ఏర్పాట్లు. ఎల్నినో ప్రభావంతో మున్ముందు పెరగనున్న ఉష్ణోగ్రతలు. తక్కువ కాల వ్యవధిలో రైతులు సాగు చేయాలంటున్న నిపుణులు. జపాన్ ఓపెన్ విజేతగా పీవీ సింధు. ఈ టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా రికార్డ్. రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, అఖిలపక్ష భేటీకి సంబంధించి తాజా సమాచారం ఏంటి? రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాలకు సంబంధించినటువంటి అనేక అంశాలను సమావేశాల్లో ప్రస్తావించేటువంటి బిల్లులు కావచ్చు, దాంతో పాటుగా ప్రభుత్వానికి సంబంధించి లెజిస్లేటివ్ బిజినెస్ పరంగా ఉండేటువంటి అంశాలను అన్నిటినీ అఖిలపక్ష సమావేశానికి వివరించి పూర్తి సహకారం అందించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కోరుతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సీనియర్ మంత్రిగా ప్రస్తుతం కేబినెట్ లో ఉన్నారు. ఆయన నేతృత్వంలోనే ఈ అఖిలపక్ష భేటీ ప్రస్తుతం కొనసాగుతోంది. అయితే భేటీ ప్రారంభమైనటువంటి కొద్దిసేపటికే విపక్షాలన్నీ కూడా లేచి వాకౌట్ చేస్తున్నామని చెప్పి, తమ నిరసన తెలుపుతున్నామని చెప్పి బయటకు వచ్చేసాయి. తృణమూల్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి 20 మంది ఎంపీలకు ప్రత్యేకంగా కూర్చునేందుకు అవకాశం కల్పిస్తూ నిన్న స్పీకర్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి టేబుల్ ఆఫీస్ ఒక బులెటిన్ విడుదల చేసింది. దానిలో 20 మంది ఎంపీలకు ప్రత్యేక విజ్ఞప్తి మేరకు ప్రత్యేకమైనటువంటి టీఎంసీ ఎంపీలతో పాటు కాకుండా వారు మాత్రమే ప్రత్యేకంగా కూర్చునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లుగా ఆ బులెటిన్ లో స్పష్టం చేశారు. దాంతో పాటుగానే శివసేనకు సంబంధించినటువంటి ఉద్ధవ్ ఠాక్రే టీమ్ లో ఉన్నటువంటి 6 ఎంపీలు శివసేనకు సంబంధించినటువంటి శివసేన షిండే వర్గంలో చేరటం జరిగింది. వారందరినీ షిండే వర్గానికి సంబంధించినటువంటి ఎంపీలుగానే గుర్తించారు. దీనికి సంబంధించినటువంటి అంశంపై కూడా విపక్షాలు వాకౌట్ చేశాయి. దాంతో ఎన్సీపీ కూడా అనేక అంశాలను లేవనెత్తింది. చెప్పని విషయాలను చెప్తున్నట్లుగా ప్రచారంలోకి తీసుకొస్తున్నారనేటువంటి అంశాలన్నింటినీ ప్రస్తావిస్తూ తాము నిరసన వ్యక్తం చేస్తున్నామని చెప్పి ఇండియా కూటమికి సంబంధించినటువంటి అన్ని పార్టీలు ఈ అంశం పైన ప్రధానంగా ప్రస్తావిస్తూ కొద్దిసేపు వాకౌట్ చేసి ఆ తర్వాత తిరిగి సమావేశంలో కొనసాగుతున్నారు. అఖిలపక్ష భేటీలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ భేటీలోనే ప్రభుత్వం ఇప్పటికే 5 బిల్లులకు సంబంధించినటువంటి వివరాలను లెజిస్లేటివ్ బిజినెస్ బులెటిన్ లో ప్రకటించింది. ఇవి కాకుండా మరికొన్ని ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి బిల్లులను కూడా ఇప్పుడు జరిగేటువంటి సమావేశాల్లోకి తీసుకొస్తారు అనేది అఖిలపక్షం వైపు నుంచి, అదేవిధంగా అధికార పార్టీ వైపు నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం తెలుస్తోంది. అయితే ఏ బిల్లులు వీరు తీసుకొస్తారు, వాటికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ ఈ రోజు జరుగుతున్నటువంటి అఖిలపక్ష భేటీలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష నేతలకు ఇవ్వబోతోంది. తర్వాత పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి కోరబోతున్నారు. మరోవైపు విపక్షాలకు సంబంధించినటువంటి నేతలు కూడా తాము పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తేటువంటి అంశాలకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఇప్పటికే ప్రకటించారు. ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ స్ట్రాటజీ కమిటీ సోనియా గాంధీ నేతృత్వంలో భేటీ అయింది. తిరిగి రేపు మరోసారి కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ కమిటీ భేటీ కాబోతుంది. దాంతో పాటుగానే విపక్షాలకు సంబంధించినటువంటి నేతలు కూడా రేపు మల్లికార్జున ఖర్గే ఛాంబర్ లో భేటీ కాబోతున్నారు. దీనికంటే ముందు ఇప్పుడు జరుగుతున్నటువంటి అఖిలపక్ష సమావేశంలో తాము లేవనెత్తేటువంటి అంశాలన్నింటినీ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వైపు నుంచి సమాధానం చెప్పాల్సిందే అని చెప్పి డిమాండ్ చేసేటువంటి అంశాలను కూడా ప్రస్తావించబోతున్నారు.
ధన్యవాదాలు అరుణ్. అయోధ్య రామమందిర విరాళాల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆర్థిక వ్యవహారాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని లేఖలో డిమాండ్ చేశారు. ట్రస్ట్ ఆర్థిక వ్యవహారాలపై తక్షణమే స్వతంత్ర సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరారు. నగదు, బంగారం, వెండితో సహా భక్తులు సమర్పించిన అన్ని కానుకల నిర్వహణపై విచారణ జరగాలని లేఖలో స్పష్టం చేశారు. భక్తి శ్రద్ధలతో సమర్పించిన కానుకలను ఎలా ఉపయోగించారో తెలుసుకునే హక్కు ప్రతి భక్తుడికి ఉందని గుర్తు చేశారు. విచారణ నివేదికతో పాటు ట్రస్ట్ ఖాతా వివరాలను బహిర్గతం చేయాలని ప్రధానిని కోరారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు విపక్షాలకు గట్టి షాక్ తగిలింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ సింధే నేతృత్వంలోని శివసేనలో 6 శివసేన యూబీటీ ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదముద్ర వేశారు. 6 ఎంపీల విలీనంతో లోక్సభలో శివసేన బలం 7 నుంచి 13కి పెరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో ఇటీవల ఎన్సీపీఐ అనే పెద్దగా గుర్తింపు లేని పార్టీలో చేరిన 20 మంది తృణమూల్ తిరుగుబాటు ఎంపీలకు సభలో ప్రత్యేక సీటింగ్ కేటాయింపునకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదం తెలిపారు. 20 మంది ఎంపీలతో కూడిన టీఎంసీ తిరుగుబాటు వర్గం వారి మాతృ పార్టీకి దూరంగా విడిగా కూర్చుంటుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్సీపీఐలో భాగంగా తమను గుర్తించాలన్న తిరుగుబాటు టీఎంసీ ఎంపీల డిమాండ్పై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో స్పష్టత రాలేదు. వాణిజ్యం, సాంకేతిక రంగాలలో సంబంధాలను బలోపేతం చేసేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాల పర్యటనకు బయలుదేరారు. మధ్య, తూర్పు ఐరోపా దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్తో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. భారత రాష్ట్రపతి మాల్డోవా, నార్త్ మాసిడోనియా దేశాలను సందర్శించడం చరిత్రలో ఇదే తొలిసారి. ఆయా దేశాల అధ్యక్షులతో భేటీ అయి వ్యవసాయం, ఐటీ, ఫార్మా, ఆరోగ్య రంగాల్లో సహకారంపై రాష్ట్రపతి ముర్ము చర్చలు జరపనున్నారు. 3 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత రొమేనియాలో భారత రాష్ట్రపతి పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు డాన్తో పాటు పలువురు నేతలతో ఆమె భేటీ అవుతారు. గతేడాది జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ఈ 3 దేశాలు ఉగ్రవాదంపై పోరులో భారత్కు తమ పూర్తి మద్దతును ప్రకటించాయి. అయోధ్య రామాలయంలో విరాళాలు, కానుకల చోరీపై సుప్రీంకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. విరాళాల దుర్వినియోగంపై నిష్పాక్షికంగా నిర్దిష్ట కాల పరిమితితో విచారణ జరిపేలా ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో 4 పిటిషన్లు దాఖలయ్యాయి. సిబిఐ విచారణ సహా ఆలయ ట్రస్ట్ ఆర్థిక వ్యవహారాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని పిటిషనర్లు కోరారు. ఈ పిటిషన్లు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహన్నల ధర్మాసనం ముందుకు విచారణకు రానున్నాయి. సిట్ విచారణ ఎంతవరకు వచ్చిందో స్థాయి నివేదిక సమర్పించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఇటీవలే ఆదేశించింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తన స్పందన తెలపాలని కూడా నోటీసు జారీ చేసింది. భారత స్టార్ షట్లర్ 2 సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. టోక్యో వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ టైటిల్ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో జపాన్ ఓపెన్ టైటిల్ను సొంతం చేసుకున్న మొట్టమొదటి భారత మహిళా షట్లర్గా సింధు అవతరించింది. తుది పోరులో జపాన్ క్రీడాకారిణి, మాజీ ప్రపంచ ఛాంపియన్ అకానే యమగుచిని సింధు మట్టి కనిపించింది. 21-17, 21-17 తేడాతో వరుస గేముల్లో గెలిచి అద్భుత విజయాన్ని అందుకుంది. మొదటి నుంచే సింధు ఈ మ్యాచ్లో తనదైన శైలిలో దూకుడు ప్రదర్శించింది. ఖచ్చితమైన ప్లేస్మెంట్స్, పదునైన స్మాష్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. తొలి గేమ్ను 21-17తో తన ఖాతాలో వేసుకున్న సింధు రెండో గేమ్లోనూ అదే జోరు కొనసాగించింది. ఒక దశలో 11-7, 17-13 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లిన ఆమె ఏ దశలోనూ యమగుచికి కోలుకునే అవకాశం ఇవ్వకుండా 21-17తో రెండో గేమ్తో పాటు మ్యాచ్ను దక్కించుకుంది. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జోర్డాన్లోని సైనిక స్థావరంపై ఇరాన్ జరిపిన క్షిపణి, డ్రోన్ దాడుల్లో 2 అమెరికా సైనికులు మృతి చెందగా 4 గాయపడ్డారు. మరొక సైనికుడి ఆచూకీ గల్లంతయింది. ఈ నెల 17న ఇరాన్ చేపట్టిన దాడుల్లో తమ సైనికులు 2 మృతి చెందారని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్లో పోస్ట్ చేసింది.
యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు అమెరికా 16 మంది సైనికులను కోల్పోయింది. మరోవైపు అమెరికాను హెచ్చరిస్తూ ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తఫా ఖమేనీ ఒక సందేశాన్ని విడుదల చేశారు. దాడులు ఆపకుంటే అమెరికాకు మరిచిపోలేని పాఠం చెబుతామని హెచ్చరించారు. శాంతి ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు చేసిన సంతకం విలువలేనిదని దుయ్యబట్టారు. దాడుల ద్వారా అమెరికా తన నిజ స్వరూపాన్ని మరోసారి బయటపెట్టుకుందని విమర్శించారు. యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయాలని చూస్తే వాషింగ్టన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఖమేనీ హెచ్చరించారు. దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవాన్ని కాపాడుకోవడానికి ఇరాన్ పౌరులంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. జోర్డాన్లో 2 అమెరికా సైనికులను బలి తీసుకున్న దాడికి ప్రతీకారంగా ఇరాన్పై అమెరికా కొత్త వైమానిక దాడులను ప్రారంభించింది. హార్మూజ్ జలసంధి ద్వారా చమురు ట్యాంకర్ల రాకపోకలను నియంత్రించే ఇరాన్ సామర్థ్యాన్ని మరింత దెబ్బతీసేందుకే ఈ దాడులు చేస్తున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా బాలిస్టిక్ క్షిపణులతో భీకర దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడులు గంటల తరబడి కొనసాగాయని, కీవ్ నగర వ్యాప్తంగా భారీ పేలుళ్ల శబ్దాలు ఉలిక్కిపడేలా చేశాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ వైమానిక దాడుల వల్ల కీవ్ నగరంలోని 5 జిల్లాల్లోని పలు చోట్ల భారీగా మంటలు చెలరేగాయి. పలు నివాస భవనాలు, కార్యాలయాలు, పారిశ్రామిక కేంద్రాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. స్వియాటోషిన్స్కీ జిల్లాలో మంటల్లో చిక్కుకున్న ఇంటి నుంచి 4గురిని రెస్క్యూ టీం ప్రాణాలతో రక్షించారు. మరోచోట మంటల్లో చిక్కుకున్న 3 అంతస్తుల భవనం నుంచి పలువురు నివాసితులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. సినిమా కీర్తిని మరింత పెంచి తెలుగు పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులను అభినందిస్తూ ట్వీట్ చేశారు. మన గుర్తింపు, వారసత్వానికి కళ, సంస్కృతి, సినిమా బలమైన స్తంభాలన్నారు. తెలుగు సినిమా మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. జాతీయ అవార్డు గెలిచిన వారికి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు తెలియజేశారు. కమిటీ కుర్రాళ్లు సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపిక కావడం, వివిధ విభాగాల్లో మన సినిమాలు సత్తా చాటడంపై హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే 2వ ఘాట్ రోడ్లో ఓ కారు ప్రమాదానికి గురైంది. హరిణి విశ్రాంతి ప్రాంతానికి సమీపంలో పనిముట్లతో వెళుతున్న ప్రైవేటు టాక్సీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఘాట్ రోడ్ సిబ్బంది వాహనాన్ని పక్కకు తప్పించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. లేపండి ఎవరో ఒకరు. లేదు కూర్చోండి. విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆనందపురం సమీపంలోని గండిగుండం సమీపంలో లారీని కారు వేగంగా ఢీకొంది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న 5గురిలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ సహా 3 ప్రయాణికులు చనిపోయారు. వినుకొండ నుంచి టెక్కలి శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా కారు వేగంగా లారీని ఢీకొంది. ఈ దుర్ఘటనలో మరో వ్యక్తి తీవ్ర గాయాలతో బయటపడినట్లు సమాచారం. ఘటనా స్థలాన్ని నగర పోలీస్ కమిషనర్ శంకభ్రత బాగ్చి, ట్రాఫిక్ ఇన్ఛార్జ్ ఏడీసీపీ నరసింహమూర్తి, నార్త్ జోన్ ఏసీపీ అప్పలరోజు పరిశీలించారు. ఘటనపై హోంమంత్రి అనిత, మంత్రులు డోలా, మండిపల్లి విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడి కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న అభియోగంతో కాశీబుగ్గ సీఐ ఎన్ని రామకృష్ణ, ఎస్ఐ సునీల్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. గత శుక్రవారం ఎస్ఐ సునీల్ను, శనివారం సీఐ రామకృష్ణను వీఆర్కు పంపినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం రాత్రి 9 గంటల సమయంలో సస్పెండ్ చేసినట్లు తెలిసింది. దీనిపై అధికారికంగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. రోడ్డు ప్రమాద కేసు నుంచి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మను తప్పించడంలో సీఐ రామకృష్ణ, ఎస్ఐ సునీల్ పాత్ర ఉందన్న అభియోగాలు రావడంతో ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది. ఈ కేసులో 3 కానిస్టేబుళ్లు, మరో అధికారిపైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీస్ వర్గాల సమాచారం. ఓ అధికారి స్టేషన్ సమాచారాన్ని మాజీ మంత్రికి చేరవేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రమాదం తర్వాత అప్పలరాజు ఆయన అనుచరులతో మాట్లాడినట్లు కాల్ డేటా ఆధారంగా గుర్తించి విచారించనున్నారు. పూర్తిస్థాయి విచారణ తర్వాత చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ప్రధాని మోదీ ఆగస్టు 1న ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. విమానాశ్రయం ఆ ప్రాంత స్థితిగతులను మార్చేస్తుందని, ఉత్తరాంధ్రకు మణిహారంగా నిలుస్తుందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు భారీగా మెరుగుపడతాయని, సామాన్యులు కూడా లబ్ధి పొందుతారని సీఎం స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణ దశను పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుంది. 2014లో నాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎయిర్పోర్టు పనులు ప్రారంభమయ్యాయి. మళ్లీ కూటమి ప్రభుత్వం తిరిగి అభివృద్ధిని వేగవంతం చేసి 2 ఏళ్లలోనే దీన్ని పూర్తి చేసింది. సర్వాంగ సుందరంగా తయారైన భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ మేరకు సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, అనిత, సత్యకుమార్ యాదవ్తో పాటు అధికారులు పాల్గొన్నారు. విమానాశ్రయాన్ని నిర్మించిన జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు ఎయిర్పోర్టు ప్రత్యేకతలు, నిర్మాణ వివరాలు, వసతులు, సౌకర్యాలను వివరించారు. ఎయిర్పోర్టు కార్యకలాపాలు ప్రారంభించడానికి అవసరమైన 8 కీలక అనుమతులు ఇప్పటికే పొందినట్లు అధికారులు వివరించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం ఎయిర్పోర్టు కీలకం కానుందని సీఎం అన్నారు. రాకపోకలు మొదలయ్యాక ఆ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మారతాయని, సామాన్యులు ఎన్నో రకాలుగా లబ్ధి పొందుతారని వివరించారు. రవాణా మాత్రమే కాకుండా టూరిజం, పారిశ్రామిక పరంగా ఆ ప్రాంత అభివృద్ధికి ఈ ఎయిర్పోర్టు ఉపయోగపడుతుందని చెప్పారు. విశాఖ ఎకనామిక్ రీజియన్లో ఈ ఎయిర్పోర్టు కీలక పాత్ర పోషిస్తుందని ఆకాంక్షించారు. హైదరాబాద్లో వచ్చిన శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ ప్రాంతంలో ఎటువంటి మార్పులు తెచ్చిందో భోగాపురంతోనూ అటువంటి మార్పులే వస్తాయని చంద్రబాబు విశ్లేషించారు. ఎకనామిక్ యాక్టివిటీ పెరిగి అన్ని వర్గాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, సంపద సృష్టికి అవకాశం ఏర్పడుతుందని సీఎం వివరించారు. సాగునీటి ప్రాజెక్టులు, హైవేలు, పోర్టులు, ఎయిర్పోర్టులతో ఉత్తరాంధ్ర అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర అన్స్టాపబుల్ అని సీఎం స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, కళలను చాటేలా అత్యంత కళాత్మకంగా ఎయిర్పోర్టులో ప్రతి విభాగాన్ని తీర్చిదిద్దాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రధాని చేతుల మీద జరిగే ప్రారంభోత్సవం చరిత్రలో నిలిచిపోవాలన్నారు. గిరిజన సంస్కృతి, హస్తకళలు గుర్తు చేసేలా స్వాగత కార్యక్రమం ఉండాలని దిశానిర్దేశం చేశారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభాన్ని ఉత్తరాంధ్రలోని ప్రతి పౌరుడు సెలబ్రేట్ చేసుకోవాల్సిన శుభ సందర్భంగా సీఎం అభివర్ణించారు. ఇటీవల విడుదలైన నీట్ 2026 ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు విజయవాడ గోశాల క్యాంపస్ ఎగ్జిక్యూటివ్ డీన్ గాంధీ తెలిపారు. ఇది తమ సంస్థకు, విద్యార్థులకు ఎంతో గర్వకారణమని విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన 138 మంది ప్రతిభావంతుల జాబితాలో మొదటి 6 విద్యార్థులు విజయవాడ సెంటర్ నుంచే ఎంపికై రికార్డు సృష్టించారని తెలిపారు. విజయవాడ శ్రీ చైతన్య నుంచి 2 విద్యార్థులు 700కి పైగా మార్కులు తెచ్చుకున్నారని తెలిపారు. జాగృతి జనరల్ కేటగిరీలో 352, అభిజ్ఞ, శ్రీనిధి 675 మార్కులతో జాతీయ స్థాయిలో 406వ ర్యాంక్ సాధించారని ఆయన వెల్లడించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించారు. ర్యాంక్ 139 మనం తెచ్చుకోవడం జరిగింది. అలాగే మన విజయవాడలో ఎన్టీఏ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి బిలో 100 లిస్ట్ ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం 4 స్టూడెంట్స్ బిలో 100 ర్యాంకుల్లో ఉంటే ఆ 4 స్టూడెంట్స్ కూడా కేవలం ఒక్క శ్రీ చైతన్య విజయవాడ సింగిల్ సెంటర్ నుంచి రావడం అనేది నిజంగా హర్షణీయమైనటువంటి అంశం అండి. నామాల ప్రేరణ 36వ ర్యాంకు, బురా సాయి చరణ్ మనకు 19వ ర్యాంకు. ఆ తర్వాత మనం చూస్తే గ్రంథి హనీష్ అతను 74వ ర్యాంక్, అలాగే రేలంగి జైషున్ముకి 86వ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. మనకు బిలో 500లో 12, అలాగే బిలో 1000లో 22 ర్యాంకులు ఒక్క సింగిల్ విజయవాడ సెంటర్ నుంచి తెచ్చుకోవడం అనేది నిజంగా కూడా గర్వనీయమైన అంశము. నా పేరు ఇడిగా అక్షిత. నీట్ రాశాను. ఇలా రాయడానికి మా అమ్మ మెయిన్గా హెల్ప్ చేసింది. మా నాన్న అయితే ఎక్స్పైర్ అయిపోయారు, కానీ మా నాన్న చాలా ఇది డ్రీమ్ కనేవారు అనమాట. నేను డాక్టర్ అవ్వాలనేసి. మా నాన్న లేకపోవడం వల్ల నేను చాలా బాధపడ్డా, కానీ మా అమ్మ నాకు హెల్ప్ చేసింది. నేను నీకు హెల్ప్ చేస్తాలే, నువ్వు చదువుకో, మీ నాన్న డ్రీమ్ నువ్వు ఫుల్ఫిల్ చేయని చెప్పేది.
డాక్టర్ అయి ప్రజలకు సేవ్ చేయాలని నా డ్రీమ్ అండి. అలాగే మా అమ్మని సంతోషంగా కార్లో తిప్పాలనుకుంటున్నాను. పర్లేదండి, పాపని ఫస్ట్లో అయితే లాస్ట్ సెక్షన్కి వదిలినారండి. తర్వాత ఏమో 3 నెలల తర్వాత ఫస్ట్ సెక్షన్కి వదిలినారండి. ఇక్కడ తినడానికి కానీ పిల్లలకి వ్యవస్థలన్నీ బాగుంటాయండి. ఫస్ట్ టైం వదిలినాయేమో లాస్ట్ టైం వచ్చినానండి నేను పిలుచుకోవడానికి. అంతవరకు వాళ్ళే పేరెంట్స్ అయి ఉన్నారండి. వాళ్ళ నాన్న చనిపోకముందు 4 గంటల సేపుకి చనిపోతాడన్న టైంలో అన్నారండి బాగా చదువుకోవాలి, డాక్టర్ అవ్వాలని. అదే ఆశతోనే మా పిల్లలు చదువుతున్నారు మేడం. నాకు 3 పిల్లలండి. చాలా హ్యాపీగా ఉందండి. రాజధాని ప్రాంతానికి కీలకం కానున్న అమరావతి ఔటర్ రింగ్ రోడ్ DPRలో మరో కోత పెట్టారు. 8 వరుసల రహదారి నిర్మాణానికి వీలుగా సొరంగాలు నిర్మించేలా ప్రతిపాదనలు పంపిస్తే 6 వరుసల రహదారికే వాటిని పరిమితం చేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI నుంచి ఆదేశాలు వచ్చాయి. NHAI అధికారులు ఆ మేరకు ప్రతిపాదనలో మార్పులు చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ORR విస్తరించాలంటే సొరంగాలను విస్తరించడం సాధ్యం కాదని తెలిసినా పరిగణలోకి తీసుకోవడం లేదు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు NHAI అధికారులు మరో మెలిక పెట్టారు. 189.4 కిలోమీటర్ల మేర 6 వరుసలుగా అమరావతి ORRను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో భాగంగా NTR జిల్లా G కొండూరు మండలం గంగినేని వద్ద అటవీ ప్రాంతంలో 2.78 కిలోమీటర్లు, 1.69 కిలోమీటర్లతో, గుంటూరు జిల్లా పేరేచెర్ల అటవీ ప్రాంతంలో 0.51 కిలోమీటర్లతో కలిపి మొత్తం 4.98 కిలోమీటర్ల మేర 3 సొరంగాలు నిర్మించనున్నారు. ఒక్కో చోట వెళ్లే వాహనాలకు ఒకటి, వచ్చే వాహనాలకు మరొకటి చొప్పున ఈ సొరంగాలు ఉంటాయి. వీటిలో ఒకవైపు 4, మరోవైపు మరో 4 వరుసల రహదారి నిర్మాణానికి వీలుగా మొత్తం 8 వరుసల రహదారి ఉండేలా సొరంగాలు ఉండాలని అధికారులు ప్రతిపాదించారు. ORR ప్రస్తుతం 6 వరుసలతో నిర్మించనున్నారు. భవిష్యత్తులో 8 వరుసలుగా విస్తరించినా ఇబ్బంది లేకుండా సొరంగాల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. అయితే 8 వరుసల రహదారులు నిర్మించేలా సొరంగాలు అవసరం లేదని, 6 వరుసల రహదారులకు అనుగుణంగా తవ్వితే చాలంటూ NHAI ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు గతంలో పంపిన ప్రతిపాదనల్లో మార్పులు చేసి పంపాలని కోరారు. ఇలా చేస్తే ORRను 6 వరుసల నుంచి 8 వరుసలుగా విస్తరించాలంటే 3 టనెల్స్ వద్ద సాధ్యం కాదు. కొత్త టనెల్స్ నిర్మాణ ఖర్చు ఎక్కువ అవుతుంది. అధికారులు ఇవేవీ పట్టించుకోకుండా ప్రాజెక్టు వ్యయం తగ్గింపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ORRకు తొలుత 38,450 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. తర్వాత ఇందులో తెనాలి సమీపంలో ORR నుంచి చెన్నై కోల్కతా హైవేలో కాజా వద్దకు చేరుకునేలా 6 వరుసలతో 17.5 కిలోమీటర్లు నిర్మించాలనుకున్న అనుసంధాన రహదారి స్పర్ రోడ్డు ప్రతిపాదనను తొలగించారు. ORRకు ఇరువైపులా 2 వరుసలతో సర్వీస్ రోడ్లు నిర్మించేలా ప్రతిపాదిస్తే ఇందులో బయట వైపు సర్వీస్ రోడ్డును తొలగించి లోపల వైపు సర్వీస్ రోడ్డుకే సమ్మతించారు. ఇలాంటి కోతలతో ప్రాజెక్టు వ్యయాన్ని 32,000 కోట్లకు తగ్గించారు. రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ ఎల్నినో ప్రభావంతో ఇప్పటి వరకు 25% విస్తీర్ణంలో కూడా ఖరీఫ్ పంటలను రైతులు సాగు చేయలేదు. తీవ్ర వర్షాభావంతో జూన్లో కురిసిన కొద్దిపాటి వర్షానికి విత్తనం వేసిన పంటల పరిస్థితి కూడా ప్రస్తుతం ఇబ్బందికరంగా మారింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనూ సూపర్ ఎల్నినో ప్రభావం మరింత ఎక్కువ కానుందని వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది. ప్రస్తుతం సూపర్ ఎల్నినో ఆరంభంలో మాత్రమే ఉన్నామని, మున్ముందు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని నిపుణులు హెచ్చరించారు. ఖరీఫ్లో తక్కువ కాల వ్యవధి పంటలు మాత్రమే సాగు చేయడం మంచిదని ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాలానికి అనుగుణంగా పంటలు సాగు చేసే పద్ధతిని రైతులు పాటిస్తే పంట నష్టం నుంచి తప్పించుకోవచ్చంటున్న యాంగ్రూ DR డాక్టర్ సుమతితో మా ప్రతినిధి ముఖాముఖి. రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ ఎల్నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. చినుకు కోసం రైతులు ఆకాశం వంక చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కనీసం 75 నుంచి 80% విత్తనం వేయాల్సిన రైతులు చాలా చోట్ల 24-25% మించి విత్తనం పడని పరిస్థితి ఉంది. ఈ సూపర్ ఎల్నినోతో తొలుత కురిసిన వర్షాలకు వేసిన విత్తనము ఏదైతే ఉందో ఆ పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా విత్తనం వేయలేని రైతుల పరిస్థితిని కూడా చూడ్డానికి ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి పరిశోధనా సంచాలకులు డాక్టర్ సుమతి గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సూపర్ ఎల్నినో ప్రభావం ఎలా ఉందన్న విషయాలు మేడం గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, సూపర్ ఎల్నినో ప్రభావం రాష్ట్రం మీద ఎలా ఉంది? ఈ సూపర్ ఎల్నినో అంటున్నారు అంటే వర్షాభావ పరిస్థితులు. ఈ రాయలసీమ రైతులకి కరువు అన్నది కొత్త కాదు. మనం దానికి ఒక మంచి పేరు పెట్టుకున్నా కానీ, కరువు అన్నా కానీ, ఎల్నినో అన్నా కానీ వర్షం లేకపోవడమే ముఖ్యమైనది. ఈ మధ్య ఇచ్చిన IMD ఫోర్కాస్ట్ ప్రకారము ముఖ్యంగా ఈ రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా ఈ వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా, పల్నాడు జిల్లా
ఈ అన్ని జిల్లాలు వర్షాభావ పరిస్థితులు సుమారు దగ్గర 80% వరకు రెయిన్ఫాల్ డెఫిసిట్గా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. కొన్ని చోట్ల గింజలు వేసుకున్నారు జూన్లో పడిన వానలకి. చాలా చోట్ల రైతులు ఇంకా ఖరీఫ్ సీజన్ మొదలు పెట్టలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఆల్రెడీ జూన్ వానలకు వేసుకున్న పంటలు ఎలా ఉన్నాయి, వాటి మనుగడ ఎలా కొనసాగించాలి, అసలు క్రాపే వేయని వాళ్ళు ఎలాంటి పంటలు వేసుకోవాలి అన్న దానికోసమని ఇక్కడ అనంతపూర్ డిస్టిక్ కవర్ చేస్తున్నాం. అలాగే మా ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు కానివ్వండి, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ వాళ్ళు, కర్నూలు డిస్టిక్, నంద్యాల డిస్టిక్ అంతా కవర్ చేస్తున్నాం. ఈ విధంగా రకరకాల టీంలన్నీ మొత్తం ఎంటైర్ స్టేట్ కవర్ చేస్తాం. ప్రధానంగా ఈసారి ఖరీఫ్లో రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ విస్తీర్ణం ఎంత, ఇప్పటిదాకా ఎంత సాగైంది? సాధారణంగా మన మామూలు ఖరీఫ్ సీజన్లో అయితే గన లాస్ట్ ఇయర్ కూడా 80 నుండి 90% వరకు మనకి విస్తీర్ణమైంది. కానీ ఇప్పటిదాకా కొన్ని జిల్లాలలో అయితే గన 20% to 25% మధ్యలోనే సోయింగ్స్ జరిగాయి. పర్టికులర్గా ఈ 5 డిస్ట్రిక్ట్స్ రాయలసీమ జిల్లాల్లో 25% దాటలేదు. ఒకవేళ ఏదన్నా ఈ వారము వచ్చే వారం వర్షాలు పడితే ఈ సాగు విస్తీర్ణం కాస్త పెరగచ్చని మా అంచనా. దానికి తగ్గట్టుగానే పంటలు ఎలాంటి ప్రణాళిక ఉండాలన్న దానికి మా కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే సూపర్ ఎల్నినో ఉందో ఎక్కువ ఏ పంటలు రైతులు నష్టపోతున్నారు? ముఖ్యంగా ఇక్కడ ఈ ఆరుతడి పంటలు కొన్ని ఉన్నాయండి. వేరుశెనగ, ఎక్కడైనా కానీ వేరుశెనగ మేము జూలై 15 లోపలే వేసుకోమని చెప్తాం. జూలై 15 తర్వాత దాటిన తర్వాత ఏమవుతుందంటే అందులో పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. వివిధ కారణాలు ఉన్నాయి దానికని. అందువల్ల ఎవరైనా కానీ ఈ వేరుశెనగ 15 తర్వాత వాన పడినా కానీ వేసుకోవద్దని మేము చెప్తున్నాం. కొంచెము తక్కువ కాల వ్యవధి ఉన్న పంటలకే వెళ్ళమంటున్నాం. అందువల్ల ఆల్రెడీ మీరు వేసుకున్న వేరుశెనగ కానివ్వండి, కొన్ని చోట్ల రైతులు మొక్కజొన్న కూడా వేసుకున్నారు. ఈ మొక్కజొన్న వర్షాభావ పరిస్థితుల పైన కాస్త గట్టెక్కితే పర్లేదు, కానీ ఇంకా రాబోయే రోజుల్లో తక్కువ కాల వ్యవధి ఉన్నవి ఏమన్నా బ్లాక్ గ్రామ్ కానివ్వండి, గ్రీన్ గ్రామ్ కానివ్వండి, అలసందలు, బాజరా కానివ్వండి, ముఖ్యంగా మైనర్ మిల్లెట్స్, కొర్ర లాంటివి వేసుకోమడానికి మేము రికమెండ్ చేస్తున్నామని. ఇట్లాంటి తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో రైతులు అంటే అదును తప్పిపోతా ఉంది. సాధారణంగా సాంప్రదాయంగా వేసే పంటలకు అదును పోయిన తర్వాత వేయాల్సిన పంటలకు సంబంధించి యూనివర్సిటీ ఏదన్నా షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ ఏమన్నా డెవలప్ చేసిందా? అవి ఏంటి? దీనికి కంటిజెంట్ క్రాప్ ప్లాన్ అంటాం. అంటే ఆగస్టు 1st వీక్ నుండి మామూలుగా విత్తుకునే విత్తనాలు కాకుండా వేరే పంటలు ఏం వేసుకోవాలి, ఎలాంటి రకాలు ఎంపిక చేసుకోవాలి అనే దానికి మనము ప్రత్యామ్నాయంగా ఏ పంటలకు వెళ్ళాలి కంటిజెంట్ ప్లాన్ అంటాము. ఇక్కడ మేము ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాకి ఏ పంటలు వేసుకోవాలి కంటిజెంట్ ప్లాన్ కింద రికమెండేషన్ చేస్తున్నాము. వర్షాభావ పరిస్థితులు ఇలాగే ఉంటే ఆగస్టు కూడా, ఇంక సెప్టెంబర్ కూడా ఫోర్కాస్ట్ చాలా తక్కువగా వర్షపాతం చూపెడుతుంది. కాబట్టి మేము ఉలవలు కానివ్వండి, అనుములు కానివ్వండి, అలసందలు కానివ్వండి, ఇలాంటి పంటలు వేసుకుంటే ఏదో కొద్దిపాటి కన్నా లాభంగా ఉంటుందని మేము సూచిస్తున్నాం. మా రకరకాల కేవీకేలు ఉన్నాయి, డాట్ సెంటర్స్ ఉన్నాయి, రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి, ప్రతి జిల్లాలోనూ ఉన్నాయి. అన్ని చోట్ల ఇవన్నీ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి ఆ సమాచారం అంతా మేము అందుబాటులోకి తీసుకొచ్చి పెట్టామండి. ఇప్పటికే మీరు పలు చోట్ల క్షేత్రస్థాయిలో పంటలు కానీ విత్తనం వేయలేని భూములు ఆ ప్రాంతాలు కానీ పరిశీలించడం జరిగింది. మీ అబ్జర్వేషన్స్ ఏంటి మేడం? ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో మాకు ముఖ్యంగా అర్థమయ్యేది ఏమంటే రైతు సోదరులు కూడా కాలానికి అనుగుణంగా కూడా మారట్లేదు. ఈ వ్యవసాయం అనేది ఏదో విధంగా వెళ్ళిపోతుంది, వాళ్ళ యువత అన్న వాళ్ళు రావట్లేదు. ఎందుకంటే యువత వ్యవసాయంలోకి వస్తే కొత్త పద్ధతులు ఎలా మనం చేసుకోవాలి, పంటను ఎలా రక్షించుకోవాలి, ఇవన్నీ చూసుకోవచ్చు. మనకు చాలా ఉన్నాయండి. ఈ అనంతపూర్ జిల్లాలో చూస్తే కాస్త మైక్రో ఇరిగేషన్ బాగా ఉంది. ఎక్కడైనా కానీ మన దగ్గర ఉన్న నీటి వనరులు ఎంత జాగ్రత్తగా వాడుకోవాలన్న దానికి ఈ మైక్రో ఇరిగేషన్ బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రతి రైతు కన్నా ఈ మైక్రో ఇరిగేషన్ ని కాస్త అడాప్ట్ చేసుకొని స్ప్రింక్లర్ సిస్టమ్స్ కానివ్వండి, డ్రిప్ సిస్టమ్స్ కానీ పెట్టుకోగలిగితే ఏదో కొద్దిగా లాభసాటిగానే వ్యవసాయం సాగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు కూడా సబ్సిడీల కింద కొద్దిమంది తీసుకున్నారు. అది ఆ సంవత్సరానికి కానివ్వండి, ఆ సీజన్ కానీ వాడుకొని పక్కన పెట్టేస్తున్నారు. వాళ్ళు కూడా రకరకాల కారణాలు చెప్తున్నారు. ఎందుకంటే తర్వాత జనరేషన్ వ్యవసాయంలో నిలబడటం లేదు. మా అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు మేము ఎన్ని రికమెండేషన్ ఇచ్చినా కానీ రైతు కూడా సంతోషంగా ఇష్టంగా పొలంలో వాటిని తీసుకున్నప్పుడే జాగ్రత్తలు మనము వ్యవసాయం ముందుకెళ్తుందండి. ఇప్పటికే ఈ ఖరీఫ్ సీజన్ సూపర్ ఎల్నినో ప్రభావానికి 2 నెలలు గడిచిపోయింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు కూడా అడగంటిపోతున్న పరిస్థితి. రానున్న ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో ఎలా ఉండబోతా ఉంది? ఆగస్టు నెల, సెప్టెంబర్ నెల
మా ఐఎండి ఇచ్చిన ఫోర్కాస్ట్ రిజల్ట్స్ని బట్టి చూస్తే మాత్రము సెప్టెంబర్ నెలలో కూడా చాలా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. సెప్టెంబర్, అక్టోబర్ జనరల్గా మనకి ఆంధ్రప్రదేశ్లో ఏదో కొద్దిగా వర్షాలు పడుస్తాయి. అప్పుడప్పుడు కూడా సైక్లోనిక్ షవర్స్ కొంచెం మనం చూస్తుంటాము. దానివల్ల కాస్త వర్షాలు ఎక్కువే ఉంటాయి. కొన్ని స్టేజెస్లో ఖరీఫ్ క్రాప్ హార్వెస్ట్కి వచ్చినప్పుడు వానలు ఎక్కువ అవుతున్నాయని బాధపడ్డ రోజులు కూడా ఉంటున్నాయి. అటువంటిది ఇప్పుడు సెప్టెంబర్, అక్టోబర్లో కూడా రెయిన్స్ తగ్గుతున్నాయి అనటం వల్ల మేము రికమెండ్ చేస్తున్నది గింజలు వేసి పంట పోగొట్టుకోవడం కన్నా దాన్ని పెట్టకు తట్టుకునే వాటినే మనం ముందుకెళ్ళమని ఉలవల్ లాంటి వాటి మేము చెప్తున్నామండి. ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఈ పొలాలు చూస్తున్నారు, రైతుల పరిస్థితిని చూస్తున్నారు. మీరు వ్యవసాయ శాఖకు ఎలాంటి సిఫార్సులు చేయబోతున్నారు? వ్యవసాయ శాఖకి సూచనలు ఏమంటే ముఖ్యంగా ఎలాంటి పంటలు ఇవ్వాలి, వాటికి సబ్సిడీ రూపంలో రైతుకి ఎలా తీసుకురావాలి. ఎందుకంటే రైతైనా మీరు ఉలవలు వేసుకోండి అంటే గింజలు ఎక్కడ దొరుకుతాయి, అదేదో మీరు ఫ్రీగా ఇస్తే వేసుకుంటాం కదా అని అంటారు. అందుకని మేము రికమెండ్ చేస్తున్నది ఏమంటే వ్యవసాయ శాఖకు కూడా ఏదైనా కానీ కంటిజెంట్ ప్లాన్ కింద కావలసిన విత్తనాలు ఏపీ సీడ్స్ కానివ్వండి, ఎక్కడ ఇంకా ఇతరత్ర మార్గాలకుండా సబ్సిడీ రూపంలో వాళ్ళకి ఫ్రీగా ఇవ్వగలిగితే కనీసం రైతులు వాటిని వాడుకోగలుగుతారు. మరి పశుగ్రాసం ఇది కూడా చాలా ముఖ్యమైనది. పశుగ్రాస గింజలు కానివ్వండి, ఈ స్లిప్స్ కానివ్వండి, అవి కూడా రైతులకు కాస్త అందుబాటులోకి తీసుకోగలిగితే రైతుకి ఖరీఫ్ సీజన్ పోయింది అన్న బాధ కన్నా ఏదో కొంచెం లాభం వచ్చింది అన్నదానికి ఉంటుంది. రానున్న ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సూపర్ ఎల్నినో ప్రభావము మరింత తీవ్రంగా ఉండనుందని, వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, రైతులు దీనికి అనుగుణంగా చిరుధాన్య పంటలను సాగు చేస్తే కొద్దిపాటి వర్షానికైనా ఈ నష్టం నుంచి బయటపడే అవకాశం ఉందని ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ రీసెర్చ్ డైరెక్టర్ సుమతి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా నుంచి. విశాఖ వేదికగా ఉపాధ్యాయ ఉద్యోగ లోకంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ప్రధాన డిమాండ్ సిపిఎస్ రద్దు చేసి తిరిగి పాత పెన్షన్ విధానం అమల్లోకి రావడంతో ఉద్యోగులంతా సంబరాలు చేసుకుంటున్నారు. విశాఖలోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ఉద్యోగుల కృతజ్ఞత అభినందన సభ ఘనంగా జరుగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణమ్మనాయుడు అందిస్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగస్తులకి పెద్ద ఎత్తున అనేక రకాలైనటువంటి సదుపాయాలతో పాటు వారికి అవసరమైనటువంటి అన్ని బెనిఫిట్ని ఇస్తుంది. తాజాగా సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని అమలు చేస్తుంది. దీనిపైన ఉద్యోగులందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మనతో ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్, ఈ సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని తీసుకురావడం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి సార్? జీవితాంతం అంటే పెన్షన్ అనేది ఇప్పుడు మనకి 2004 సెప్టెంబర్ 1 నుంచి కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చారు. అంతకుముందు గతంలో డిఫైన్డ్ పెన్షన్ స్కీమ్ ఉంది. ఈ డిఫైన్డ్ పెన్షన్ స్కీమ్ వల్ల ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత తన జీవితకాలం తర్వాత తన నామినీకి జీవితాంతం కూడా పెన్షన్ వస్తుంది. ఇదొక సామాజిక ఆర్థిక భరోసా. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ పునరుద్ధరణ చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జీవో నెంబర్ 53ని విడుదల చేశారు. మరి ఈ విడుదల చేసినందుకు మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మరి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఈ రోజున ఉత్తరాంధ్ర వేదికగా మేము మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా పండుగ వాతావరణం నెలకొంది. ఈ వేదిక ద్వారా మీరు అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ, పోలీసులు మరి భారీ ఎత్తున తరలి వచ్చారు. మరి ఇక్కడ మాకు ఎక్కువ మంది దీంట్లో ఉపాధ్యాయులు ఉన్నారు. 2003 డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది మరి చంద్రబాబు నాయుడు గారే. ఈ రోజున పాత పెన్షన్ విధానాన్ని కూడా ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. మరి 11,000 మంది కుటుంబాలకి సుమారు 34,000 కోట్ల భారం అవుతున్నప్పటికీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి మా పట్ల మంచి శ్రద్ధతో ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దీనికి మేము జీవితాంతం రుణపడి ఉంటాము. సిపిఎస్ రద్దు చేయాలని చాలా కాలంగా మీరు పోరాటాలు చేశారు. గత ప్రభుత్వం కూడా మీకు ఎన్నికల సందర్భంగా 2019లో హామీ ఇచ్చింది. అయినప్పటికీ 5 సంవత్సరాల కాలం పాటు నెరవేర్చలేదు. అనేక ఇబ్బందులకు కూడా మీరు గురయ్యారు. ఇప్పుడు ఈ సిపిఎస్ అనేది నెరవేరింది, ఓపీఎస్కి మారింది. ఎలా ఆ కష్టాలను ఎలా గుర్తు చేసుకుంటారు? ఎలా జరిగింది అప్పుడు? ముందుగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలండి. అంటే ఉద్యోగులు ప్రభుత్వం వేరు కాదు అని నమ్మిన ఏకైక ముఖ్యమంత్రి మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సార్. ఎందుకంటే ఉద్యోగులు అనేవాళ్ళు ప్రభుత్వంలో భాగమే. వాళ్ళ కష్టాలు, వాళ్ళ నష్టాలు
అర్థం చేసుకున్న నాయకుడు దొరకడం నిజంగా మా అదృష్టం అండి. ఎందుకంటే ఇది మాకు చాలా పెద్ద విషయం. ఎందుకంటే 2 దశాబ్దాల పాటు మేము పోరాడాం, ఎన్నో అవమానాలకు గురయ్యి ఎంతో అన్యాయం అయ్యాం. కాబట్టి మాకు అసలు మా సిపిఎస్ విధానమే మాకు వర్తించదు. ఆ విషయాన్ని ఎన్నో ప్రభుత్వాలకు మేము విన్నవించినా సరే ఎవరూ మా గోడు పట్టించుకోలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేసిన సిఫార్సులు, మేము ఇచ్చిన వినతి పత్రాలని ముఖ్యమంత్రి గారు పరిశీలించి మాకు అద్భుతమైన ఒక ఫలితాన్ని ఇచ్చి ఈరోజు చూడండి, మొత్తం అందరూ కూడా కుటుంబాలతోనే వచ్చాం సార్. కుటుంబాలు, పిల్లలు అంటే ఒక్కొక్కల ముఖాల్లో ఎంత ఆనందం ఉందో, ఒక్కొక్క కుటుంబం ఎంత గ్రాటిట్యూడ్ తెలపడానికి వచ్చిందో ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. ఈ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎప్పటికీ మీ వెంటే మేము ఉంటామని చెప్తూ ధన్యవాదాలు సార్. ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత ఈ ఓపీఎస్ విధానం అమలు చేయడం ద్వారా ఎంత బెనిఫిట్ ఉంటుంది? మీరు కూడా త్వరలో రిటైర్మెంట్ కాబోతూ ఉన్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఈ ఓపీఎస్ వర్తింపజేస్తున్నారు? ఎలా బెనిఫిట్ కాబోతుంది మీకు? ఈ ఆనందమైన రోజు, ఈ ఆనందమైన పండగ రోజుని మాకు సిపిఎస్ నుండి విముక్తి కలిగించి ఓపీఎస్ కల్పించడానికి నేనున్నాను అని మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఓపీఎస్కి తెప్పించడం జరిగింది. దానికి మా కుటుంబ సభ్యులు 11,000 మంది కుటుంబ సభ్యులకు ఆనందాన్ని కలిగించడానికి, అలాగే పదవీ విరమణ అనంతరము సగర్వంగా సగౌరవంగా తల ఎత్తుకుని జీవించడానికి, ఉద్యోగ విరమణాంతం సగౌరవంగా జీవించడానికి ఈ నా కుటుంబ సభ్యులకి పాత పెన్షన్ విధానం ఇవ్వాలి అనే ఆయన కంకణం కట్టుకుని ఆనాడు ఓపీఎస్ సిపిఎస్లో గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చింది ఆయనే. మరలా ఇప్పుడు ఆయనే గత ప్రభుత్వంలో 3 ఐఏఎస్లకి ఇచ్చి మమ్మల్ని నిరాశపరిచారు. కానీ హామీ ఇవ్వకుండా వచ్చి మాకు 11,000 మందికి కూడా భరోసా, ఆర్థికంగా భరోసా, ఉద్యోగ విరమణంతా బతకడం అంటే కష్టం, అలాంటి దానికి మాకు మంచి భరోసా ఇచ్చి ఉన్నారు. అందుకే మేము కంకణబద్ధులమై జీవితాంతం చంద్రబాబు నాయుడు గారు వంశస్థులు ఎవరైతే పరిపాలన చేస్తారో వాళ్ళకి రుణపడి ఉంటామని, వెన్నంట ఉంటామని సభాగారం ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. పాఠశాలల్లో కూడా మౌలిక సదుపాయాలు బాగా అమలు చేస్తున్నారు, అభివృద్ధి చేస్తూ ఉన్నారు. లోకేష్ మంత్రిగా తీసుకున్న తర్వాత 10వ తరగతి విద్యార్థులకి ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి వారికి కూడా అనేక అవార్డులు ఇస్తున్నారు, వారికి కూడా అనేక అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. అదే క్రమంలో ఉపాధ్యాయులకు కూడా సముచితమైనటువంటి గౌరవం ఇస్తున్నాడు. అనేక రకాలైనటువంటి బెనిఫిట్స్ ఏవైతే రావాలన్నాయో వెంటనే క్లియర్ చేస్తున్నారు. దీని పట్ల మీరు ఎలా ఆలోచిస్తున్నారు? సార్, నా పేరు సుబ్బారెడ్డి అండి, 2003 ఉపాధ్యాయుల ఫోరం స్టేట్ కన్వీనర్ని. మీరు చాలా చక్కగానే ప్రశ్న అడిగారండి. కేవలం మాకు పాత పెన్షన్ ఇచ్చి మాకు వ్యక్తిగత లబ్ధి చేకూర్చడమే కాదు, మేము ఒక 20, 30, 40 సంవత్సరాల పాటు ఉద్యోగం చేసేటప్పుడు సమాజం నుంచి ప్రతి క్షణం గౌరవాన్ని పొందడం కూడా చాలా ముఖ్యం. మీరన్నట్టు లోకేష్ గారికి ఉన్న స్థాయి దృష్ట్యా ఆయన ఏ శాఖ కోరుకున్నా ఆయన తీసుకునే అవకాశం ఉండుంటుంది. జనరల్గా విద్యాశాఖ అనేసరికి చాలా టిపికల్ శాఖ అని తీసుకోవడానికి వెనకాడతారు ఆ స్థాయి భవిష్యత్తు ఉన్నటువంటి నేత. కానీ ఆయన ధైర్యంగా ఈ విద్యార్థుల భవిష్యత్తే ఈ దేశ భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు అని నమ్మి ఆయన ధైర్యంగా విద్యాశాఖ తీసుకున్నారు. ఆయన విద్యాశాఖ మార్చులుగా ఆయన చేస్తున్నటువంటి కృషి టీచర్స్గా మాకు సమాజంలో ఎంతో గౌరవాన్ని పెంచింది. ప్రభుత్వ బడులంటే ఒక రకమైన నిర్వేదమో, ప్రభుత్వ ఉపాధ్యాయులంటే ఒక రకమైన చిన్నచూపు ఉండాల్సిన సందర్భం నుంచి ప్రభుత్వ బడులుగా, ప్రభుత్వ ఉపాధ్యాయులుగా మేము గౌరవించబడుతున్నాం. మేము దాంతోపాటు ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు నాడు నారు పోసిన నారా నాయుడు గారే నేడు నీరు పోశారు మాకు. మా వృత్తిగత జీవితంలోనూ వ్యక్తిగత జీవితంలోనూ మమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెట్టినటువంటి ఆయన కానీ, ఆయన ప్రభుత్వం కానీ మా గుండెల్లో ఈ ఉద్యోగ సంఘాల లేదా ఈ ఉద్యోగ వ్యవస్థ యొక్క గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు. ఒకే ఒక్క మాట చెప్పగలం మూకుమ్మడిగా, థ్యాంక్ యూ సీఎం సార్. ఇప్పుడున్నటువంటి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకి సముచితమైనటువంటి గౌరవము, వాళ్ళకి రావాల్సినటువంటి జీతభత్యాల వ్యవహారంలో కూడా 1వ తారీఖుకే జీతాలు వేస్తున్నారు. గత ప్రభుత్వంలో కనీసం ఒక్క డిఎస్సి కూడా రాలేదు. మరి ఇప్పుడు డిఎస్సి నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేసి మరో డిఎస్సిని వేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనిపైన మీరేమంటారు? డిఎస్సి అంటేనే చంద్రబాబు నాయుడు గారు, డిఎస్సి అంటేనే తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు కూటమి ప్రభుత్వం మా యొక్క చిరకాల వాంఛ కళ నెరవేర్చింది. అలాగే నిరుద్యోగుల పెన్నిది. ఎందుకంటే నిరుద్యోగి అనేవాడు ఎప్పుడు ఉద్యోగం వస్తుందని పరిశీలిస్తుంటాడు, ఎంతో శ్రమ కోర్చి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి ఆ సమయంలో
గత ప్రభుత్వంలో మనకి నోటిఫికేషన్లు ఏమీ రాలేదు. వచ్చిన ఒక నోటిఫికేషన్ కూడా చాలా ఇదిగానే తయారైంది, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సి టైం ప్రకారంగా ఖచ్చితంగా ఇచ్చారు. ఇలా ఏర్పాటు చేసినందుకు మా సోదర నిరుద్యోగుల తరపున, మా ఉద్యోగుల తరపున కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి, అలాగే మా విద్యాశాఖ మంత్రి గారు, భవిష్యత్ నేత, భవిష్యత్తు ముఖ్యమంత్రి గారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతనికి కూడా మా తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మాకు చిరకాల వాంఛ నెరవేర్చారు. అది న్యాయవిధాన కోరిక. ఆ ప్రభుత్వానికి భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బంది ఉంటుందని చెప్పినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో నెంబర్ 57కు అనుగుణంగా జీవో నెంబర్ 53 ఇచ్చి మా అందరూ కూడా సగర్వంగా జీవించేలా చేసినందుకు మరి మన ముఖ్యమంత్రి గారికి మా అందరి తరపున, మా కుటుంబాల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఓవరాల్గా చూసుకుంటే ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా, ఉద్యోగి కూడా సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ని తీసుకురావడం వల్ల ఎంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ వారి కుటుంబ సభ్యులతో వచ్చి చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ కూడా కృతజ్ఞత తెలుపుతున్నారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి అండగా ఉంటుందని కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నరేష్తో కృష్ణనాయుడు, ఈటీ న్యూస్, విశాఖపట్నం నుంచి. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఒకరిని ఢీకొట్టి మృతికి కారణమైన ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాశీబుగ్గ సీఐ రామకృష్ణ, ఎస్ఐ సునీల్ను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. ఈ కేసు సెటిల్మెంట్ వ్యవహారంలో భాగస్వాములైన వారిపై, వెనకుండి నడిపించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. నిన్న నైట్ ఐజీ సార్ సస్పెండ్ చేయడం జరిగింది. నైట్ లేట్ అయింది, అందుకే ఇప్పుడు ప్రెస్ మీట్లోనే చెప్తున్నాం కదా. ఇప్పటికైతే వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది. ఫర్దర్గా ఏదైనా ఉన్నా కూడా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. మొత్తం ఎవరైతే ఉన్నారో, మొత్తం ఆ సెటిల్మెంట్లో ఎవరైతే ఉన్నారో, ఆ 4 వ్యక్తులు కావచ్చు, 4-5 మంది ఎవరైతే ఉన్నారో కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఎవరైతే వెనకాల ఉండి దీన్ని మొత్తం చేశారో కావచ్చు, వాళ్ళందరిపైన కూడా చట్టపరమైన చర్యలు 100% ఉంటాయి. గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ జ్వాలలు మరింత ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఇరాన్ పారామిలిటరీ దళం రెవల్యూషనరీ గార్డ్స్ లక్ష్యంగా అమెరికా సైన్యం భీకర వైమానిక దాడులకు తెగబడింది. జోర్డాన్లో అమెరికా సైనికుల మృతికి ప్రతీకారంగా ఈ దాడులు జరిగాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 16 మంది అమెరికా సైనికులు మరణించగా 430 మందికి పైగా గాయపడ్డారు. జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ జరిపిన దాడిలో 2 అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోగా 4 ఆసుపత్రి పాలయ్యారు. మరొక సైనికుడు గల్లంతయ్యాడు. ఈ దాడులకు ప్రతీకారంగా అమెరికా సెంట్రల్ కమాండ్ 8వ రోజు ఇరాన్పై బాంబుల వర్షం కురిపించింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ IRGC స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. పర్వత లోయల్లో దాచిన ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, తీర ప్రాంత నిఘా వ్యవస్థలు, వైమానిక రక్షణ వ్యవస్థలను అమెరికా క్షిపణులు నామరూపాలు లేకుండా చేశాయి. ఇరాన్ వైపు ఈ తాజా దాడుల్లో 50 మందికి పైగా మరణించగా 500 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తోంది. కువైట్లోని పవర్ గ్రిడ్స్, నీటిని శుద్ధి చేసే డీశాలినేషన్ ప్లాంట్స్పై ఇరాన్ విరుచుకుపడటంతో ఆ దేశంలో మంచినీటి సంక్షోభం తలెత్తింది. నిన్న రాత్రి సౌదీ అరేబియాలో కూడా క్షిపణి హెచ్చరిక సైరన్లు మోగాయి. ఇప్పటి వరకు సురక్షితంగా ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై కూడా ఇరాన్ కన్ను పడింది. ఇరాన్ ప్రభుత్వ అనుబంధ వార్తా సంస్థ ఫార్స్ ఒక సంచలన ప్రకటన చేసింది. అమెరికా గనుక దాడులు ఆపకపోతే దుబాయ్, అబుదాబి విమానాశ్రయాలను, అలాగే జెబెల్ అలీ, ఫుజైరా ఓడరేవులను తక్షణమే ఖాళీ చేయాలని హెచ్చరించింది. ఈ హెచ్చరికలపై గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ తీవ్రంగా స్పందించింది. పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఘోరమైన యుద్ధ నేరమని మండిపడింది. అత్యంత సంయమనం పాటించాలని గల్ఫ్ దేశాలు పిలుపునిచ్చాయి. హార్మోజ్ జలసంధి వేదికగా జరుగుతున్న ఈ యుద్ధం కేవలం గల్ఫ్ ప్రాంతానికే పరిమితం కాకుండా అంతర్జాతీయ చమురు మార్కెట్ను, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం కనిపిస్తోంది.